మీ డౌట్ ఏంటంటే? మా డౌట్ ఏం లేదు సార్, వాటర్ తక్కువ తాగమని హాస్పిటల్ చెప్పినారు సార్ బెంగళూరులో. ఎందుకు? హార్ట్ వీక్ ఉంది అని. హార్ట్ వీక్ ఉందని, కొంచెం కిడ్నీల ప్రాబ్లం ఉంది, ఎక్కువ ఎండి పండ్లు ఒకటే జ్యూస్ కానీ ఏది కానీ ఆడ తినకూడదు. పండ్లు ఒకటి ఆపిల్ పండ్లు, పైనాపిల్ వచ్చేసి ద్రాక్ష 2 ముక్కలు ఎక్కువ పెట్టద్దు అన్నాడు. ద్రాక్ష కూడా ఈ పండ్లు ఒకటి తినబెట్టినాడు. పరింకాయ తినమన్నాడు. సో నీళ్లు తక్కువ, 1 లీటర్ బాటిల్ తీసుకొని 1.25 లీటర్ కంటే ఎక్కువ తాగొద్దు. టీ కానీ వాటర్ తాగాం, టాబ్లెట్ మీద అన్నిటికీ దానికి చేయాలంటే ఆడ కష్టం అవుతుంది సార్. ఎండాకాలం అంటే దాన్ని సరి చేసుకోవాలి, ఎక్కువ పెట్టకూడదు. సరే నేను చెప్తాను వినండి. ఇప్పుడు మీ పేషెంట్ కి 75 సంవత్సరాల వయస్సు, అర్థమైందా? మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు మీ పేషెంట్ కి గుండె పనితీరు అనేది 35%, అర్థమవుతుందా? 35%. మీరు హార్ట్ వీక్ అయ్యి గస వచ్చి హాస్పిటల్ కి వెళ్ళారు. అప్పుడు యాంజియోగ్రామ్ చేశారు. యాంజియోగ్రామ్ చేసే ముందు కూడా మీకు కిడ్నీ ప్రాబ్లం ఉండేది. అప్పుడు యాంజియోగ్రామ్ అయిన తర్వాత 2 రక్తనాళాలు బ్లాక్ ఉంటే స్టెంట్ వేశారు. ఇప్పుడు అది 35% ఉండినప్పుడు, కిడ్నీ పరీక్ష 1.5 ఉండినప్పుడు మీకు డాక్టర్ ఏమన్నారు? నీళ్లు తక్కువ ఇవ్వన్నారు. ఇప్పుడు మీ పేషెంట్ ఏమని వచ్చారు? సార్ నాకు వాంతిలు ఉంది, నాకు ఆకలి తక్కువ ఉంది, నాకు కళ్ళు తిరుగుతుంది అన్నారు. ఇప్పుడు మనము బ్లడ్ టెస్ట్ చేసాము. క్రియాటినిన్ 3.8 ఉంది, యూరియా 130 ఉంది, అర్థమవుతుందా? అంటే కిడ్నీ ఫెయిల్ అవుతూ వచ్చేసింది. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే నీళ్లు తక్కువ ఇవ్వు అన్నారు. అంటే బాడీలో నీళ్లే లేదు అంటే కిడ్నీకి వెళ్ళే అమౌంట్ ఆఫ్ బ్లడ్, బ్రెయిన్ కి వెళ్ళేది, గుండెలో మూవ్మెంట్స్ అయ్యేదన్నీ తగ్గిపోతాయి నీళ్లు లేదంటే. ఇప్పుడు నీళ్లు బాడీ నుంచి బయటకు వెళ్ళడానికి మీరు ఇంజెక్షన్ తీసుకుంటున్నారు, టాబ్లెట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం స్కాన్ చేస్తే అది హార్ట్ ఫంక్షన్ కొంచెం ఇంప్రూవ్ అయ్యింది. 30-35 ఉండేది 45%. 45% అయ్యి బాడీలో నీళ్లే లేదు అంటే ఆబ్వియస్ గా ఆకలి అవ్వదు, ఆబ్వియస్ గా వామిటింగ్ అనేది అవుతూనే ఉంటుంది. అప్పుడు నీళ్లు తక్కువ ఇవ్వాలి, కరెక్ట్, చూసుకొని ఇవ్వాలి. ఇప్పుడు మనము పొట్టలో ఒకటి ఇన్ఫీరియర్ వెనకేవా అని ఉంటుంది, అది సైజు చూసుకుంటాం. అది సైజు చూసి నీళ్ళు ఎంత ఇవ్వాలి అని మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ పేషెంట్ కి అది ఫుల్ కొలాప్స్ అయిపోయింది అంటే 0.5 సెంటీమీటర్ కూడా లేదు అంటే బాడీలో చాలా నీళ్లు తగ్గిపోయింది అని అర్థం. అప్పుడు నేను సెలైనే పెట్టాలి, అర్థమైందా? మీరు నాకు నీళ్లు తక్కువ అందరూ అడుగుతూ ఉంటారు, సార్ నీళ్లు తక్కువ ఇవ్వన్నారు, మీరు చూస్తే సెలైన్ పెట్టాలి. అందరికీ సెలైన్ పెట్టకూడదు. గుండె డాక్టర్ దగ్గర వచ్చినప్పుడు గుండె డాక్టర్ చెప్పి గుండె డాక్టర్ చూసుకుంటూ పెట్టాలి. ఇప్పుడు యూరిన్ తక్కువ వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఫెయిల్యూర్ అవుతే, ఫుల్ ఫెయిల్యూర్ అవుతే డయాలసిస్ చేయించాల్సి ఉంటుంది. ఆల్రెడీ స్టెంట్ అయింది, హార్ట్ వీక్ అయింది, ఇప్పుడు డయాలసిస్ చేయించడానికి వెళ్తే ఇబ్బంది అవుతుంది. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు డాక్టర్ దగ్గర రెగ్యులర్ గా చూపించుకుంటూ ఉండాలి, అర్థమైందా? ఇప్పుడు మీకు అన్ని అది కారణం ఉండేది బాడీలో నీళ్లు తక్కువ అయ్యి మీకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి, అప్పుడు నీళ్లే ఇవ్వాల్సి ఉంటుంది. అదే గస ఉండుంటే మీ పేషెంట్ కి నేను నీళ్లు ఇవ్వకూడదు, అర్థమైందా? ఇది మీకు అర్థం అవ్వాలి, అర్థమవుతుందా? సో ఇప్పుడు అర్థమైందా నీట్ గా? ఓకేనా? నువ్వు మరీ వెనక్కి వచ్చి అడిగా తర్వాత డౌట్ వచ్చేసి నాకు తెలిసే కదా ఇచ్చాను. వాళ్ళు వచ్చే డిశ్చార్జ్ అయ్యేటప్పుడు సార్ బాటిల్తో ఓన్లీ బాటిల్ పెట్టుకొని, బాటిల్ మాత్రమే నీళ్ళ బాటిల్ కూడా కొలత ప్రకారం అది అప్పుడు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, డిఫరెంట్ టైమ్ లో డిఫరెంట్ గా ఇవ్వాల్సి ఉంటుంది. వారం అవ్వలేదు కదా, వారం ముందే ఇదండి ప్రాబ్లం వచ్చింది. నేను గుండె డాక్టర్ కదా, నేను చూసుకునే పెట్టుంటాను, సెలైన్ పెట్టున్నాను, అర్థమైందా? ఓకేనా? సరే చలో.